జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోటీకి ఇప్పటికే ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులనైతే ప్రకటించగా బీజేపీ ఇవాళ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఈ రోజు ఈ నామినేషన్లకు సంబంధించి ఆ తర్వాత నోటిఫికేషన్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇటు బీజేపీ కార్యాలయం దగ్గర మా కరెస్పాండెంట్ రాజేష్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా నుమాన్ తో మాట్లాడదాం. నుమాన్, కాసేపట్లో నోటిఫికేషన్ కూడా జారీ కాబోతోంది, ఆ తర్వాత వెంటనే నామినేషన్ల ప్రక్రియ మొదలు కాబోతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 22వ తేదీన ఏదైతే నామినేషన్ల పరిశీలన ఉంటుంది, 24వ తేదీన నామినేషన్లకు సంబంధించి విత్డ్రా అంటే ఉపసంహరణ ఏదైతే ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే షేక్పేట ఎంఆర్ఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సో ఇక్కడ మొత్తం కూడా పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వచ్చేటటువంటి నామినేషన్లు వేయడానికి వచ్చేటటువంటి అభ్యర్థులు కేవలం 3 వాహనాల్లో మాత్రమే రావాలి. కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే 100 మీటర్ల నుంచి వరకు అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఇప్పటికే ఇటు షేక్పేట ఎంఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ కూడా చేరుకున్నారు. సో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి అధికారులకు కూడా కొన్ని కీలకమైనటువంటి సూచనలు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం నేను షేక్పేటలో ఏర్పాటు చేసినటువంటి రిటర్నింగ్ అధికారి కార్యాలయం దగ్గర ఉన్నాను. సో ఇక్కడ మనం చూడొచ్చు, పూర్తిగా ఇప్పటికే ఇటు ఎన్నికల సిబ్బంది అంతా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ఇక 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. నవంబర్ 11న జరగబోయేటటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఇప్పటికే ఇటు ఈసీ పూర్తిగా పకడ్బందీగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఇక 14న యూసుఫ్ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ కి ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఇప్పటికే అక్కడ కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక రిటర్నింగ్ ఆఫీస్ దగ్గర 100 మీటర్ల మేర ఆంక్షలు అయితే అమల్లో ఉన్నాయి. నామినేషన్ వేసే వ్యక్తితో పాటు మరో 4గురికి మాత్రమే ఇటు రిటర్నింగ్ ఆఫీసులోకి అనుమతిస్తున్నారు. రిటర్నింగ్ ఆఫీసులో కేవలం 3 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇక రిటర్నింగ్ ఆఫీస్ కి దాదాపు 300 మీటర్ల వరకు ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ వెల్లడించారు. సో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. మనం చూస్తున్నాము, పూర్తిగా పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. సో ఎప్పుడు రద్దీగా ఉండేటటువంటి మార్గం ఇది. సో ఈ మార్గంలో వన్ సైడ్ అంతా కూడా ఇప్పటికే బ్యారికేడ్స్ పెట్టేసి అంతా కూడా ఆంక్షలు అయితే అమల్లోకి పెట్టేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రస్తుతము షేక్పేట తహసీల్దార్ కార్యాలయమైనటువంటి రిటర్నింగ్ కార్యాలయం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. సో ఇటు రిటర్నింగ్ కార్యాలయం దగ్గర పూర్తిగా ఏదైతే పటిష్టమైనటువంటి బందోబస్తును అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక ఇండిపెండెంట్ కానివ్వండి, దాంతోపాటు గుర్తింపు లేనటువంటి పార్టీ అభ్యర్థులు దాదాపు 10 మంది నియోజకవర్గ ఓటర్లు అయితే ప్రతిపాదించాల్సినటువంటి అవసరం ఉంది. సో కాసేపట్లోనే ఏదైతే నామినేషన్ల ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. సో 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ నెల 21వ తేదీ వరకు ఏదైతే ఇటు నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు హాట్ గా కొనసాగుతున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఎలక్షన్ కమిషన్ అయితే పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. కాసేపట్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. పవన్, రైట్, థ్యాంక్ యూ నుమాన్, థ్యాంక్స్ ఫర్ ద